హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కొబ్బరి పాలతో ఎప్పుడైనా రసం చేసుకొని తిన్నారా? సో కొబ్బరి పాలు లెమను వేసి రసం చేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నిజం చెప్తున్నా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు వరకు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో చివరి వరకు చూసేయండి, మీకు నచ్చుతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అయితే ఈ కొబ్బరి పాలు రసం చేయడానికి ముందుగా కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ చేసుకున్నా అండి. మిక్సీ చేసుకొని ఇలా పౌడర్లా చేసుకున్నా. అదే మిక్సీని అలా చేసుకున్నాక దాంట్లో కొంచెం వాటర్ వేసి కొబ్బరి పాలని వేరేగా తీసుకున్నా అండి. ఫిల్టర్ చేశాను అనమాట. ఫిల్టర్ చేస్తే మనకి లోపల ఉన్న పిప్పంతా వచ్చేస్తుంది. చేయితో చేస్తే అంత క్లియర్గా రాదు, థిక్గా అయిపోతుంది. మళ్ళీ మీకు రసం థిక్గా అయిపోతుందండి. అందుకని మీరు దాన్ని పాలని చేయితోని తీసి లాస్ట్కి ఒకసారి ఫిల్టర్ చేయండి, లేకపోతే రసం అనేది చిక్కగా అయిపోతుంది అనమాట. అలా పాలని పక్కన తీసి పెట్టుకున్నాక స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఇక్కడ నేనైతే కొబ్బరి నూనె వాడుతున్నానండి. మీరైతే మీరు రోజువారీ యూజ్ చేసే ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత దాంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకొని అవి బాగా ఫ్రై అయితే బాగుంటుందండి రసం అనేది. తర్వాత దాంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఎండుమిరపకాయలు బాగా వేగి ఎక్కువ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, గమ్మగమ్మ వాసన కూడా వస్తుంది. సో నేను వెల్లుల్లి రెబ్బలతో పాటు కొంచెం అల్లం కూడా వేసానండి, 2 కలిపేసి వేసేసా. సో మీకు ఇలా తాలింపు బాగా అయ్యాక మీరు డైరెక్ట్గా పాలు పోసేకండి, కొబ్బరి పాలు అడుగు పట్టేస్తుంది. అందుకని కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక మాత్రమే, ఎక్కువ వేసేకండి, జస్ట్ అడుగు పట్టకుండా ఉండడానికి కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు మీరు తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని వేసుకోండి. కొబ్బరి పాలు డైరెక్ట్గా వేయకండి. తర్వాత వేసుకున్నాక దాంట్లోకి మీరు తినే ఫ్లేవర్ బట్టి కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోండి. ఇక్కడ నేను పుదీనా వేస్తున్నానండి. సో తర్వాత మీరు తినే మీ టేస్ట్ బట్టి సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకోండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకోండి. అప్పుడే మీకు మంచి కలర్ అనేది వస్తుంది. హెల్త్కి కూడా పసుపు మంచిది కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి ఇప్పుడు అది బాగా మరిగిపోయాక దించే ముందు జస్ట్ నిమ్మరసం వేసేసి మీరు స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఎందుకంటే అవి కూడా కొబ్బరి పాలే కదా, పాలు లాగానే ఇరిగిపోతుంది అనమాట. అందుకని లేదా బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మాత్రమే మీరు ఇలా నిమ్మరసం వేసుకోండి. సో చాలా బాగుంటుందండి. కారం కారంగా ఆ కొబ్బరి పాలు టేస్ట్తో పుల్లగా చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తింటే ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం కంపల్సరీ వేయండి, పసుపు కూడా వేయండి. అప్పుడే చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నానండి. చూడటానికి టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తారండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.